ఓం శ్రీ మాత్రే నమః. చోటుపల్లి అమ్మ తల్లికి నమస్సమాంజలి. కోటాని కోట్ల వందనాలు. ఈరోజు అశ్వాపురం చోటుపల్లి దగ్గర చోటుపల్లి అమ్మవారి గ్రామ పండుగ. సంవత్సరానికి ఒకసారి పండుగ అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా చేస్తారు. చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి జనాలు చుట్టాలందరూ వస్తారు. చూడండి, అందరూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తాను. చూడండి, కొబ్బరికాయలు, పళ్ళు అని. మా చెల్లెలు గారు, గీత, సుమిత్ర పిల్లలు, కృష్ణవేణి గారు అందరూ వచ్చారు. అమ్మవారి గుడికి వెళ్ళామండి అందరం. చూడండి, అమ్మవారు చూడండి, ఇంకా చూస్తుంటే ఇంకా 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 చూడాలనిపిస్తాను. అమ్మవారి అలంకరణ శోభయ్య మనకి ఎంత చక్కగా చేశాడు చూడండి. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి గుడి చాలా బాగుంది. సుమిత్ర, తేజ ఎంత బాగా కూర్చున్నాడు చూడండి. గీత, పోషిత్తు, ఋత్విక్ అందరం వచ్చాము అమ్మవారి గుడి. అమ్మవారి పండుగ, కన్నుల పండుగ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి చూడండి, దేదీపి మనకి ఎంత చక్కగా వెలుగుతున్నారు చూడండి. అమ్మవారి అలంకరణ చూడండి, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదండి. ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, దయాంబు రాసు కదమ్మ అంటారు కదా. ఆది పరాశక్తి. ఎన్ని గంటలకు వస్తుంది ఒకసారి చెక్ చేసుకో. అమ్మవారి అలంకరణ చూడండి ఎంత అందంగా చేసి. ఇక్కడ ముందుగా పోతురాజు పండుగ చేస్తారు. చెట్టు కొత్త బట్టలు పోతురాజు స్వామిని ప్రార్థించేటప్పుడు అమ్మవారికి పూజ. ఈరోజు చోటుపల్లి అమ్మ పుట్టిన పండుగ చేస్తున్నారు. ఈరోజు ఎంత బాగా చేస్తున్నారు చూడండి. కోరిన కోరికలు తీర్చి కల్పవృక్షం కల్పవల్లి అమ్మ. వారం రోజుల పండుగండి ఈరోజు అమ్మవారి పుట్టుక. ఇలా మళ్ళీ సోమవారం వరకు ఈ పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే నాటకాలు, డ్యాన్స్, బేబీ డ్యాన్సు, ఇంకా హరికథలు, బుర్రకథలు, స్వరమాధురి, సంగీత కార్యక్రమాలు, అంతకాల ప్రోగ్రాంలు ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అమ్మవారి మెరుపులు ఉంటాయంటండి. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారిని పిలిస్తే, అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని పిలిస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతారట. అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం ఉంటుంది కదా, అలాగే ఇక్కడ చోటుపల్లి అమ్మవారి దర్శనం భాగ్యం కలుగుతుంది అందరు కూడా. అమ్మవారి ప్రత్యక్ష దైవం ముగ్గురమ్మల మూలపటమ్మ చోటుపల్లమ్మ. అమ్మవారి దర్శనానికి వచ్చాము అందరం. గుడి ఎంత బాగుంది చూడండి, చాలా పెద్ద గుడి. చుట్టుపక్కల అందరూ కూడా అన్ని ఊర్ల నుంచి జనాలు వచ్చారు. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తాను చూడండి. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను చూడండి.
చుట్టూ కొండలు, పంట పొలాలు, తోటలు. పోతురాజన్ తాటి చెట్టుకు కొత్త వస్త్రాలను కట్టి పూజ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మవారి అలంకరణ చూడండి, ఇంకా చూడాలనిపిస్తున్నారు కదా అమ్మవారు. గ్రామదేవత చూడబల్లం పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు చూడండి.